ఆచి చికెన్ మసాలా. వైఎస్ఆర్ కడప జిల్లాలో రౌడీ మూకలకు పోలీసులు వణుకు పుట్టించారు. ఇటీవల జిల్లాలో జరిగిన నేరాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి భారీ ఆపరేషన్ చేపట్టారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడపట్టారు. దీంతో కడప నగరంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో భారీ పోలీసు బలగాలు ఆళ్లంకాన్పల్లి, అల్మాస్పేట, మాసాపేట ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఇక కార్డన్ అండ్ సర్చ్ పేరుతో నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎస్పీ స్వయంగా ప్రతి గళ్లీ ఇళ్లు తిరుగుతూ సోదాలను పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేయగా ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆల్మాస్పేట సర్కిల్ వద్ద రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో గంజాయి బ్యాచ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎస్పీ తెలిపారు. నేరాలను నియంత్రించి ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ శివ. అయితే కడప జిల్లాలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ క్రైమ్ రేటు కూడా ఎక్కువ అవుతోంది. ఎక్కడ పడితే ఎక్కడ తాగిన మద్యం మత్తులో పొడుచుకోవడాలు, కత్తిపోట్లు గురవుతున్నారు. అలాగే ఇటీవల ఆదివారం జరిగినటువంటి అలంకానపల్లిలో మారమ్మ జాతరలో కూడా ఇదే పునరావృతమైంది. అయితే రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణ కాస్త ఒక మనిషిని చంపేంత వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సీరియస్ అయినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి అర్ధరాత్రి దాదాపు 2-3 గంటల వరకు కూడా స్వయంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా రంగంలోకి దిగి ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఉంటున్నటువంటి పరిసరాలు కావచ్చు, రౌడీ షీటర్లు ఉంటున్నటువంటి నివాసాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక కార్డన్ సర్చ్ లాంటిది పెట్టారు. పూర్తి స్థాయిలో వాహన తనిఖీలు కూడా చేయడం జరిగింది. అయితే ఇందులో అనుమతి లేనివి, అలాగే పత్రాలు లేనటువంటి 30 వరకు ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి నుంచి కత్తి కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇంకా ఇటువంటివి చాలా జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది కడప జిల్లాలో. ఇప్పటికీ క్రైమ్ ఎక్కడ పడితే అక్కడ తాగి, అలాగే గంజాయి సేవించినటువంటి బ్యాచ్లు కూడా పూర్తి స్థాయిలో బైక్లపై కూడా స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలను. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అయితే ఇటీవల కడప డిఎస్పీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లను కూడా పూర్తి స్థాయిలో ఆయన ఐజీ కార్యాలయానికి స్వాధీనం చేశారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉండి కూడా ఇక్కడ ఎటువంటి క్రైమ్ అరికట్టడంలో విఫలమయ్యారన్న నేపథ్యంలోనే డిఎస్పీని కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటన జరిగిన తర్వాత అయినా మేల్కోవాలి. కానీ ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికీ చాలా చెడ్డ పేరు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కి. జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్లలో అన్ని సివిల్ పంచాయతీలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్నది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ప్రజా సంఘాల నుంచి, అటు విపక్షాల నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కాస్త కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ లొంగకుండా, డబ్బుకు కానీ ఇంకోటి కానీ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా వారి పని వారు చేయాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేరాలను కూడా అరికట్టాలి. అలాగే ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఆ డిస్టర్బెన్స్ కు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తూ తప్ప ఇంకా మిగతా వారు కూడా భయపడి అటువంటి వాటి జోలికి వెళ్లరు అనేది కూడా ప్రజల నుంచి స్పందన వస్తోంది. మరి చూడాలి, ఈ ఓన్లీ ఏదో చిన్న ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు హడావిడిగా ఈ చెకింగ్స్ కావచ్చు, ఈ కార్డన్ సర్చ్ కావచ్చు, ఈ తనిఖీలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత షరా మామూలుగానే అయిపోతుంది. మరి చూడాలి, పోలీసులు ఇదే
పంతాను కొనసాగిస్తారా, నేరాలు అరికట్టడంలో ముందుకు ఇలాగే వెళ్తారా అనేది కూడా భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది. రామచంద్ర, ఇది రెగ్యులర్ గా పోలీసులు నిర్వహించే కార్డినెన్స్ సెర్చ్ అయినా లేదంటే ఏదైనా వెనక ఇతరతర కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లోని చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఉగ్రవాదుల కదలికలు లేదంటే ఇతరతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడుతున్నటువంటి వ్యక్తుల యొక్క జాడ ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఏమైనా కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఉగ్రవాద కదలికలు కూడా కడప జిల్లాలో గతంలో చూసాం, అలాగే రాయచోట్లో కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ పోలీసుల తనిఖీలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో ఉగ్రవాద సంబంధించిన లింక్స్ కావచ్చు, అలాగే నేర ప్రవృత్తి కలిగినటువంటి కావచ్చు, క్రిమినల్స్ కావచ్చు, వీరందరూ కూడా బయటికి పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇదే అన్ని కూడా పూర్తి స్థాయిలో అటు ఉగ్రవాద కదలికలు కావచ్చు ఇటీవల, ఎందుకంటే కడప జిల్లాలో ఇటీవల చాలా వరకు, అలాగే ముఖ్యంగా కడప హెడ్ క్వార్టర్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ కడప నగరంలో పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అనేది స్థితి మించిందని చెప్పుకోవచ్చు, స్థితి తప్పింది. సో అది దాన్ని సక్రమైన మార్గంలో పెట్టాలంటే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ లోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు స్టేషన్లలో కూర్చొని డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయామా అంత కాకుండా పూర్తి స్థాయిలో ఎవరైతే నేరాలకు పాల్పడుతుంటారో వారి మీద నిత్యం నిఘా ఉంచాలి. అలాగే రౌడీ షీటర్లు, మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రౌడీ షీటర్లు వారి ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రౌడీ షీటర్ల హవా కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ల పంచాయతీలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, అలాగే ఎక్కడైనా దందాలు కావచ్చు. సో అలాగే ఏదైనా ఒక చిన్న ఘర్షణలు వచ్చినప్పుడు కూడా ఈ రౌడీ షీటర్లు చాలా కీలక పాత్ర పోషిస్తారు. రౌడీ షీటర్లు కొంతమందిని పెంచి పోషిస్తుంటారు. విద్యార్థులను కావచ్చు డబ్బుకు ఆశ చూపి చాలా మందిని ఈ నేర వృత్తిలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా పోలీసులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఉగ్రవాద కదలికలతో ఎవరైనా కొత్త వారు ఏదైతే వేరే దేశం నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, వేరే జిల్లాల నుంచి కావచ్చు వచ్చిన వారి మీద, కొత్త వారి మీద కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. మరి పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.